నమస్తే, వెల్కమ్ టు లీ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీ లిక్కర్ కేసు ఏదైతే ఉందో అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ పుష్పలో డైలాగ్ విన్నట్టు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క అక్రమ కేసులు దేశాలు దాటి వెళ్తున్నాయి. నిన్న మొన్నటిదాకా ఆఫ్రికా అన్నారు, దాని తర్వాత ఇప్పుడు వచ్చేసరికి అమెరికా అంటున్నారు. అమెరికాలో షిప్పింగ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి ఈ కేసు, ఎటు తిరగబోతుంది? ఇది నేషనలా ఇంటర్నేషనలా అంటే ఏమంటారు సార్? ఇంటర్నేషనలే. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది కదా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ఆఫ్రికా, వయా దుబాయ్, ఎక్కడ అమెరికా. ఇప్పుడు ఇవాళ ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటే చెప్తున్నా మనీ లాండరింగ్. ఇప్పుడు కృష్ణదేవరాయలు మనీ లాండరింగ్ చేసి ఆరోపణలు చేసి ఎన్నాళ్ళైంది? సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ద్వారా 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని, లేకపోతే 2,000 కోట్లు ఒక సునీల్ రెడ్డే దుబాయ్ తీసుకెళ్ళాడని కృష్ణదేవరాయలు ఇవాళ అమిత్ షాకి ఆధారాలు ఇచ్చి ఎన్నాళ్ళైంది? ఇంతవరకు సునీల్ రెడ్డిని ప్రశ్నించలేదు. అసలు ఈడీ ఏం చేస్తోంది ఈ కేసులో? సిట్ దర్యాప్తు చేస్తోంది. సిట్ని వివరాలు ఇవ్వమని ఈడీ అడగటంతో ఇక ఈడీ పని అయిపోయిందా? ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, దుబాయ్ అది కేవలం ఒక షెల్టర్ జోన్ మాత్రమే. అక్కడ వీళ్ళు మీటింగ్స్ పెట్టుకోవటం, చర్చించటం, దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం, అక్కడ వసూలు చేసినటువంటి డబ్బుని దుబాయ్ మీదుగా ఆఫ్రికాకి తరలించారా, అమెరికాకి తరలించారా? ఇప్పుడు రోజుకో కొత్త దేశం బయటకు వస్తుంది. నిన్నేమన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి టాంజానియాలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ జార్జియా ఆ దేశాల్లో ఏది ఈ స్టీల్ ప్లాంట్, ఇనుప శుద్ధి కర్మాగారం పెడతామని, లేకపోతే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెడతామని అక్కడ పర్యటించారు, అక్కడ బస చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పారిపోవాలని చూశారు, పట్టుకొచ్చారు, అరెస్ట్ చేశారు. ఏ విధంగా భాస్కర్ రెడ్డి వీరంగం చేశాడో చూసాం హాస్పిటల్లో, కోర్టుల్లో. అంటే ఇవాళ నువ్వు తప్పు చేయకపోతే ఈ విధంగా వీరంగం చేయాల్సిన పనేముంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, మోహిత్ రెడ్డి టాంజానియా వచ్చారు. అక్కడ టాంజానియాలో మరి నేను వాళ్ళతో పాటు వారం రోజులు బస్ చేశాను. అక్కడ జియాలజిస్ట్ గోర్పడే ద్వారా మేము అక్కడంతా కూడా అధ్యయనం చేసాం. ఈ స్టీల్ ప్లాంటు లేకపోతే ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం, ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టడం కోసం మేము అక్కడ జరిగిన ఆ అధ్యయనం గురించి ఎవరు చెప్పారు? ఆ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు చెప్పాడు. అతను 164 వాంగ్మూలం ఇచ్చాడు, మ్యాజిస్ట్రేట్ దగ్గర చెప్పాడు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి మీరన్నది, అమెరికా. అమెరికాలో షిప్పింగ్ కంపెనీ. షిప్పింగ్ అనగానే గుర్తొచ్చేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ద్వారంపూడి భాస్కర్ రెడ్డి. రైస్ మాఫియా. ఏది ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా, లేకపోతే వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, లేకపోతే వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి అక్కడ షిప్పింగ్ ఏజెన్సీ అసోసియేషన్ అధ్యక్షుడిగా, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 20,000 కోట్ల బియ్యం ఆఫ్రికా దేశాలకి రవాణా చేశారన్నారు. అప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని కూడా అప్పట్లో వచ్చిన దీంట్లో వైసీపీ వాళ్ళు దాన్ని ఎగతాళి చేయొచ్చు. ఏది ఏమైంది, సీజ్ ద షిప్ అనే రకాల వ్యాఖ్యానాలు, వ్యంగ్యాలు మనం చూసాం. అంటే మీరు షిప్పింగ్ ఏజెన్సీ ఇవాళ అక్కడ పెట్టారంటే, ఎక్కడ అమెరికాలో ఒక షిప్పింగ్ కంపెనీ పెట్టారంటే ఏంటి ఆ కంపెనీ? జగతి షిప్పింగ్ కంపెనీ. ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాడు ఆ పేరు నేనే పెట్టానన్నాడు. జగన్మోహన్ రెడ్డి, భారతి ఇద్దరు పేర్లు కలిపేలాగా ఈ ఆస్తులతో షర్మిలకు సంబంధం లేదంటూ ఇదంతా వాళ్ళిద్దరి ఆస్తే, జగన్మోహన్ రెడ్డి భారతి మేడం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అంటూ ఆ రోజు విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు ఈ షిప్పింగ్ కంపెనీ అమెరికా అనగానే నీకు అమెరికాలో ఎవరు కర్త, కర్మ, క్రియ? కసిరెడ్డి రాజ్. అతను గతంలో వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్, ఏది అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వైసీపీ తరఫున ఆయన ఎన్ఆర్ఐ వసూళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కావచ్చు, వీటన్నిటిలో కూడా అక్కడ అందరి దగ్గర ఇవాళ ఫండ్ రైజింగ్ కసిరెడ్డి రాజు ద్వారా అప్పట్లో పార్టీకి జరిగిందని. అమెరికాలో మరేంటి ఎక్కడ పెట్టారు వీళ్ళు షిప్పింగ్ కంపెనీ? డెలావర్లో పెట్టారా? ఎందుకంటే డెలావర్ అనగానే మనకు కసిరెడ్డి రాజే గుర్తొస్తాడు. కమ్మింగ్లో పెట్టాడా? ఇప్పుడు కమ్మింగ్ అనగానే మరి అక్కడ ఏదో జార్జియా
ఇప్పుడు ఎక్కడ ఈ షిప్పింగ్ కంపెనీ పెట్టారు? ఏ సీ షోర్లో పెట్టారు? డెలావర్లో పెట్టారా? కమింగ్ దగ్గర పెట్టారా? ఏ స్టేట్లో పెట్టారు? ఎంత అమౌంట్ వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు అక్కడ? ఏది ఇప్పుడు మద్యం ఇవాళ 1,00,000 కోట్లు మద్యం అమ్మారన్నారు. ప్రభుత్వ లెక్కలు శ్వేతపత్రం ఎప్పుడో భూమి బద్దలు అయినప్పుడు ఎప్పుడో ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత మర్చిపోయినట్టున్నారు. ఇవాళ ఏంటి, ఆ శ్వేతపత్రంలో మనకి 1,00,000 కోట్ల మద్యం అమ్మారని ప్రభుత్వ లెక్కలు. సోమిరెడ్డి ఏమని చెప్తాడు? అది 1,00,000 కాదు 1,30,000 కోట్లు అంటాడు వీళ్ళు అమ్మిన మద్యం. అంటే వాళ్ళు అందులో జీపే కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఎంత 400 కోట్ల, మొత్తం 99,600 కోట్లు క్యాష్. ఆ డబ్బు, ఆ నోట్ల కట్టలు ఇవాళ ఇక్కడ ఈ కుంభకోణం. బస్తాల కట్టలు బాలాజీ గోవిందప్ప వెహికల్స్లో వేసి పంపారని, ధనుంజయ రెడ్డి వెహికల్స్లో పట్టుకుపోయారని, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి ఖాళీ వాహనాలు వెళ్ళడం, మరి బస్తాలు కట్టలేసుకుని రావడం. ఇప్పుడు ఈ అట్టపెట్టెల్లో ఈ డబ్బు అదేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బు పట్టుకున్నది. అంటే ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక 5-6 ఉమ్మడి జిల్లాల్లో ఒక 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మద్యం డబ్బే ఓట్ల కొనుగోళ్ళకి వాడారన్నారు. అంటే ఒక్క సమన్వయకర్తే మరి అంత అమౌంట్ వాడితే మరి వీళ్ళు 5-6 సమన్వయకర్తలు. వైవి సుబ్బారెడ్డి ఎంత వాడాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత వాడాడు మద్యం డబ్బు ఓట్ల కొనుగోళ్ళకి, అయోధ్య రామిరెడ్డి ఎంత వాడాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంత వాడాడు. ఇప్పుడు ఆఫ్రికా లింకులు కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఇనపశుద్ధి కర్మాగారం అవే కాదు, ఆఫ్రికా లింకులు పెద్దిరెడ్డి వాళ్ళకు కూడా ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆఫ్రికా బిజినెస్లు ఏంటి? అది మద్యం డబ్బేనా? ఎందుకంటే ఈ కేసులో ఆయన A4 100 కోట్లు నేనే ఇప్పించానన్నాడు విజయసాయి రెడ్డి. వీళ్ళకి వ్యాపారం చేసుకుంటానని వీళ్ళ ముగ్గురు నా దగ్గరకు వచ్చారు. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజు, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి నేను అరబిందో దగ్గర ఇప్పించానంటే ఎక్కడ 100 కోట్లు, ఎక్కడ 1,00,000 కోట్లు? అంటే 100 కోట్లతో వీళ్ళు 1,00,000 కోట్లు బిజినెస్ చేశారా? అంటే ఆ మొత్తం ఇవాళ ఆఫ్రికా వెళ్ళింది ఎంత, దుబాయ్ వెళ్ళింది ఎంత, రియల్ ఎస్టేట్లో పెట్టింది ఎంత, ఈ స్టీల్ ప్లాంట్లు, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు వీటిల్లో పెట్టింది ఎంత, ఇక్కడ దేశంలో రియల్ ఎస్టేట్ బెంగళూరు, మైసూరు, లేకపోతే హైదరాబాద్, లేకపోతే బంగారం కొనడాలు, 1,000 కోట్ల బంగారం కొన్నారని, 1,000 కోట్లు రియల్ ఎస్టేట్లో పెట్టారని. అసలు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ షిప్పింగ్ కంపెనీ, అమెరికా షిప్పింగ్ కంపెనీ, ఇవాళ వీటన్నిటిపైన ఇవాళ మరి ఈడీ లోతైన విచారణ జరపాలి. ఎందుకంటే ఇది విదేశాల చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడ దాకా ఒక కొలిక్కి తెచ్చిన నేపథ్యంలో ప్రజలందరి కళ్ళు ఇవాళ ఈడీ వైపు చూస్తున్నాయి. ఏం చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్? ఈడీ ఇవాళ మరి దీన్నన్నా నిగ్గు తెలుస్తుందా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు ఉన్నాయి 9, అవి ఎక్కడున్నాయో తెలియదు. 43,000 కోట్లు అది. అవును సార్. ఇప్పుడు అందులో ఒక 6 దేశాలకు ఆయన అప్పట్లో మనీ లాండరింగ్ చేశాడు. ఏది హాంకాంగ్ దగ్గర నుంచి నీకు స్విట్జర్లాండ్ దగ్గర నుంచి బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, మారిషస్, ఆ 6 దేశాల్లో అప్పటి మనీ లాండరింగ్ ఎటు మీరు బయట పెట్టలేకపోయారు. ఏదో లెటర్ ఆఫ్ రొగేటరీస్ రాసి వదిలేశారు, LORs. ఈ మనీ లాండరింగ్ అన్న బయట పెడతారా? ఎందుకంటే ఇవాళ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చే సందేశం ఈ దర్యాప్తుని ఎంత లోతుగా మరి ఒక కొలిక్కి తెచ్చి దోషుల్ని కఠినంగా శిక్షిస్తుందో, లాండర్ అయినటువంటి ఆ మనీని వెనక్కి రాబడుతుందో దాని మీద డిపెండ్ అయి ఉంది ఈ దర్యాప్తు సంస్థల యొక్క చిత్తశుద్ధి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఆంధ్ర టు ఆఫ్రికా, ఆఫ్రికా టు అమెరికా, నిజంగా ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ గజ దొంగల్లాగా తయారయ్యారు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.